వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో నేత్రపర్వంగా జరిగిన త్రిమూర్తుల పూజలు, భారీగా పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు సిద్ధమవుతున్న వేదిక. జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు మసీదు వద్ద ఖురాన్ పఠన పోటీలు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణిత పితామహుడు శ్రీనివాసన్ రామానుజన్ జయంతి, ఆకట్టుకున్న గణిత సమీకరణలు, సూత్రాల ప్రదర్శనలు. జంగారెడ్డిగూడెం యువ నాయకులు జట్టి ఆదిత్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న యువకులు. ఓం నారాయణ ఆది నారాయణ అనే నామంతో జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం మార్మోగింది. దత్త వెంకయ్య స్వామి క్షేత్రంలో త్రిమూర్తుల పూజ నిర్వహించారు. పట్టణానికి చెందిన గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ తిరువీధి కేశవరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్రిమూర్తుల పూజా కార్యక్రమానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. గ్రామ పురోహితులు కిరణ్ పూజలు చేశారు. తొలుత విఘ్నేశ్వర పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భృగు పూజా స్టోర్స్ నాని, ఎల్ఐసి ఏజెంట్ గుప్తా, ఎరువుల వ్యాపారి చోడే పంచంద్ర శేఖర్, మైక్ ప్రసాద్ పాల్గొన్నారు. త్రిమూర్తుల పూజలతో పాటు దీపదానం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేబినెట్ లో బర్త్రప్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన సంఘాల సభ్యులు పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాటరీ నాగు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, మల్లిపూడి రవి, కొట్నీస్ దుర్గారావు, మొల్లా సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పార్లమెంట్ లో భారత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్రూరాతి క్రూరంగా, దుర్మార్గంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే పుణ్యం వస్తుంది, అంబేద్కర్ పేరు చెప్తే ఏమొస్తుంది అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాని వెంటనే కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేసి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెంలో ఉన్న వివిధ దళిత గిరిజన సంఘాల పెద్దలు, నాయకులు అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరాధ్య దైవంగా పూజించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడం కంటే దుర్మార్గమైన, క్రూరమైన చర్య మరొకటి లేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. భారత పార్లమెంట్ లో ఉన్నటువంటి దాదాపు 200 మంది పార్లమెంట్ సభ్యులు, ఈ దేశంలో 100 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు నిరసన గళం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని, అలాగే వారికి ఉన్నటువంటి హిందూ మత రాజ్య స్థాపన కోసం చేస్తున్నటువంటి బీజేపీ కుట్రను తిప్పుకొట్టాలని, అమిత్ షాని వెంటనే ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి, పార్లమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత గిరిజన పెద్దలకి, కార్యకర్తలకి అందరికీ జై భీములు అర్పిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరి దుర్మార్గమైనవి. అంబేద్కర్ మా జాతికి ఒక దేవుడు లాంటి వాడు. ఆ దేవుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం అనేది మా యొక్క కర్తవ్యం. అంచేత అంబేద్కర్ దేవుడి కంటే గొప్పవాడు కాబట్టి మేము అంబేద్కర్ అంటుంటాం. కాబట్టి మేము అంబేద్కర్ అనే విషయాన్ని ఆయన ఆ విధంగా మాట్లాడేది మేము చాలా ఖండిస్తున్నాము.
తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని జంగారెడ్డిగూడెంకు చెందిన యువ నాయకులు జట్టి ఆదిత్య అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు గొడౌన్ నందు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జట్టి ఆదిత్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణానికి చెందిన యువకులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాల మధ్య జట్టి ఆదిత్య కేక్ కట్ చేశారు. ఒకరికొకరు పంచుకున్నారు. ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణ యువకులు, ఆయన అభిమానులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము మా వంతు ప్రయత్నం చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. దేవాంశ్ లేజర్ షాప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని, ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని, గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని, ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటలు శిక్షణ పొందాడని, చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుతనం అతని సొంతమని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ సెంటర్ నందు వేంచేసి ఉన్న సాయిబాబా మందిర వార్షికోత్సవ పూజలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దర్భా వెంకట సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి పూజలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 24వ తేదీ విఘ్నేశ్వర పూజతో షిరిడి సాయిబాబా మందిర 20వ వార్షికోత్సవ పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించే పూజలను వివరించారు. ఆలయ కమిటీ, ఎంబీ సోషల్ క్లబ్, దాతలు, భక్తుల సహాయ సహకారాలతో పూజలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై సాయిరాం. మన జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ఎంబీ సోషల్ బాగుండాలి వేయించేసిన సిసిడి సాయిబాబా మందిరం నందు 24, 25వ తారీఖు, 26వ తారీఖు 3 రోజులు కూడా మంగళవారం, బుధవారం, గురువారం 20 వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు, పెద్దలు కూడా అందరూ కూడా కులమత భేదాలు లేకుండా ఈ 3 రోజులు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని బాబావారి దర్శించి బాబావారి చేత ప్రసాద తెలియజేస్తున్నాం. మొదటి రోజు మంగళవారం ఉదయం తెల్లవారుజామున 5:15 కాకల హార్ట్తో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6:30 విఘ్నేశ్వర పూజ, 7 గంటల నుంచి 9 గంటల వరకు పంచామృతాల అభిషేక కార్యక్రమం, 9 గంటలకి శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ, అలాగే మన బాబా వారి మందిరంలో ఉన్నటువంటి ద్వారకామాయిలో కలశ స్థాపన, అలాగే మండపారాధన కార్యక్రమాలు, అలాగే 10 గంటల నుంచి శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే వేదపఠన, లలిత విష్ణు సహస్రపారాయణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఆర్తానంతరం మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి సాయంత్రం 40 గంటల వరకు భజన కార్యక్రమం ఉంది. అలాగే 6 గంటల సాయం సంధ్య ఆర్తి, ఆర్తానంతరం బాబావారి సన్నిధిలో పల్లకి కార్యక్రమం, పల్లకి, అలాగే సహస్ర దీపాలంకరణ, తదనంతరం సహస్ర దీపాలంకరణ, అలాగే బాబావారి సహస్ర దీపాలంకరణతో యొక్క సప్తహారతులతో కూడిన కార్యక్రమం, 9 గంటలకి తేజహారతి. ఇది మొదటి రోజు కార్యక్రమం. రెండవ రోజు 25వ తారీఖు బుధవారం తెల్లవారుజామున 5:15 కాకల హారతి, తర్వాత 6:30 విఘ్నేశ్వర పూజ, 7 గంటల నుంచి బాబావారికి పంచామృతాభిషేకం, 9 గంటలకి సాయి లీలామృతం ఏకపారాయణ, అలాగే 9 గంటల నుంచి 9:30 ఈ సాయి సత్యవర్తాల కార్యక్రమం ఏర్పాటు చేసింది. అలాగే 10 గంటలకి శ్రీకృష్ణ పురంధర భజన మండలి వారిచే లలితా విష్ణు సహస్ర పారాయణ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి భజన కార్యక్రమం, 3 గంటల నుంచి 6 గంటల వరకు లలిత గోవింద సేవా సమితి వారిచే
కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయం సంధ్య 6 గంటలకి ఆర్తంతరం గుడి ఆవరణలో పల్లకి ఊరేగింపు, అలాగే తదనంతరం సహస్రం దీపాలంకరణ 9 గంటలకి తేజహారతి. అలాగే 3వ రోజు 26/12/2024 గురువారం ఉదయం 6:30 విఘ్నేశ్వర పూజ, 7-9 వరకు బాబావారికి పంచామృతాభిషేకం, 10 గంటలకి శిఖర కుంభాభిషేకం కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే 10:30 శ్రీకృష్ణ పురంధర భజన మండలి వారిచే పోరాట కార్యక్రమం, 11:30 భజన అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న అనంతరం యొక్క అన్న సమాధాన కార్యక్రమం కొనసాగింపు. మధ్యాహ్నం 3 గంటల నుంచి యొక్క గ్రామ పాలకమంత్రి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున 5:15 నుంచి రాత్రి 9 గంటల వరకు తేజహారతి వరకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే గత 20 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి సహాయ సహకారములు, అలాగే మా గుడి మందిర ఆలయ కమిటీ సభ్యులతో, అలాగే ఎంపీ సోషల్ కమిటీ సహాయ సహకారాలతో ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాబావారి అత్యంత కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బాబావారి ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. జై సాయిరాం. జంగారెడ్డిగూడెం దళితపేటలోని మసీద్ నందు బాలబాలికల ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించారు. చిన్నారులకు నిర్వహించిన ఈ పోటీలు పోటాపోటీగా జరిగాయి. చరవానికి అలవాటు పడకుండా చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. పలువురిని సత్కరించారు. షేక్ ముస్తాఫా, టిప్టాప్ బాజీ, ఆదిల్, నబీల్, యాకూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు. గ్రంథాల సారాంశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సర్వ మానవులి చక్కటి మార్గంలో పయనించడానికి ఖురాన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. పలువురిని శాలువాలతో సత్కరించారు. ఖురాన్ కంఠస్థ పోటీలు జంగారెడ్డిగూడెంలో నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన ముస్లింలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు, వయసు గాలి పిల్లలు కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ ఫోన్లకి గురయ్యి వీళ్ళు కూడా చెడు అలవాట్లు, పిల్లల్లో కూడా చెడు అలవాట్లు పెరిగిపోతున్నాయి. సమాజంలో ఎట్లా తయారైందంటే ఫోన్ లేకపోతే అన్నం తినడు, ఫోన్ లేకపోతే పనిచేయడు, ఫోన్ లేకపోతే మాట్లాడడు, ఇట్లాగా ఫోన్లోకి బాగా బానిసలు అయిపోయారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నారు. భవిష్యత్తులో మన దేశం, ప్రపంచం ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏమైద్ది అనేది భయంతో ఇప్పుడు మొత్తం ప్రపంచం కూడా ఆలోచిస్తుంది ఈ పిల్లల్ని ఫోన్తో ఎట్లా దూరం చేయాలని. మేము కూడా UFQS గురించి ఇట్లాగే ఆలోచించి తల్లిదండ్రులు కొట్టినా, స్కూల్లో మాస్టర్లు తిట్టినా ఈ పిల్లలు ఎట్లాగో అట్లాగా ఫోన్లు దొంగతనం చేయడం, అట్లాగే ఫోన్లు గేమ్లు అవి ఆడి అశ్లీలతను కూడా చూడటం జరుగుతుంది. ఈ పిల్లలు ఎట్లాగా రుజువు మార్గానికి తీసుకురావాలని ఆలోచిస్తే దైవ భీతి, దైవంతో సంబంధం, అట్లాగే ఖురాన్ పఠన ద్వారానే ఈ పిల్లల్ని మనం చెడు మార్గం నుంచి మంచి మార్గం. ఈ రోజు నుంచి 10 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలకి బహుమానం ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహించి పిల్లల్ని ఈ సంవత్సరం 11,000 మంది పిల్లలు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారు. ఇప్పుడు ఉత్సాహం బాగుంది. తల్లిదండ్రులు కూడా వీళ్ళు పిల్లల్ని ట్యూషన్లు చదివించడం, ఖురాన్ పఠనం చేయించడం, దేవుడితో దగ్గరయ్యే పరిస్థితులు ఇప్పుడు పిల్లలు కనపడుతుంది. భవిష్యత్తులో మేము దీన్ని ఇంకా కూడా పెంచి మా ఆకాశం ఏంటంటే మన దేశం, ప్రపంచం మొత్తం కూడా శాంతిగా ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి. భవిష్యత్తులో ఈ పిల్లలే పెద్దోళ్ళు అవుతారు కాబట్టి మన దేశాన్ని పాలించేది కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళు మంచి గుణగణం ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. దేవుడు దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం.
సిఐయు జె వెల్సన్, ఎస్ఐ సుధాకర్ హైవే బృందం ఏలూరు జిల్లాలో హైవే మీదుగా విజయవాడకు నడిచి వెళ్లే భవానీదారులకు వాహనదారుల నుండి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు రేడియం స్టిక్కర్లు వారికి స్వయంగా అందించారు. రాత్రి సమయంలో నడిచి వెళ్లే క్రమంలో వెనుకగా వచ్చే వాహనాలను గుర్తించలేరు కాబట్టి స్టిక్కర్లు చూసి వాహనదారుల నుండి ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. విజయవాడ దుర్గగుడికి నడిచి వెళ్లే భవానీలను ఆపి రాత్రి సమయంలో ప్రయాణం శ్రేయస్కరం కాదని, రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుని లేచి నడక సాగించాలని పలు సూచనలు అందజేశారు. రోడ్డుకు ఎడమ వైపు నడవాలని, దానివల్ల ప్రమాదం నివారించవచ్చని రేడియం స్టిక్కర్లు అధిగమించి జాగ్రత్తలు చెప్పారు. రాత్రి వేళలో భవానీలకు వారికి కేటాయించిన స్థలాల్లో స్టే చేయాల్సిందిగా, నిద్రమత్తులో ప్రమాదానికి గురి కాకుండా తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేమడోలు సర్కిల్ పోలీస్ బృందం, హైవే పోలీసులు పాల్గొన్నారు. ప్రతాప్ శివకిషోర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లా మొత్తం భవానీ రాజధాని ఎవరైతే ఉన్నారో భవానీ మాలదారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా పెట్టాము. హైవే మీద రోడ్ల మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఆఫ్ చేసి హైవే మీద వెళ్లకుండా సర్టన్ టైం దాటిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడైతే వీళ్ళకి అకామిడేషన్స్ అవి పెట్టారో హైవే పక్కన వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పడుకునేలాగా, కొంతమంది నడుచుకుని వెళ్ళే వాళ్ళకి స్టిక్కర్స్ అవి అంటించి ఏ విధమైన అపాయానికి గురి కాకుండా రేడియం స్టిక్కర్స్ అంటించేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భీమడోలు ఎస్ఐ సుధాకర్ మా హైవే బృందం అంతా కలిసి ఈరోజు కొంతమంది భవానీ భక్తుల్ని ఇక్కడ అర్పించడం జరిగింది. దానికోసం అందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైతే మీ సమయం అయిపోయిందో ఆ టైం అవ్వగానే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే అకామిడేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో అక్కడే ఉండాలని, అదేవిధంగా నడిచెళ్లే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని రోడ్డు పక్కగా నడుచుకుని అపాయాల నుంచి అందరూ దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి అందరికీ ఏలూరు జిల్లా పోలీస్ తరఫున మనవి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో ఆర్టీఓ కార్యాలయం నందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జీలుగుమిల్లి మండలం నిర్సిగూడెం రెవెన్యూ పరిధిలో 1997వ సంవత్సరంలో 146 ఎకరాలలో తమకు భూమి ఇచ్చారని, 64 మంది ఆదివాసీలు గత 27 సంవత్సరాలుగా సాగు చేసుకున్నట్లు, ఆ భూమిని తాటియాకులగూడెం పంచాయతీ వీఆర్ఓ గిరిజనేతరులకు మ్యూటేషన్ చేశారని, 2024 నవంబర్ 11వ తేదీన ఆదివాసీ పేర్ల మీద ఆన్లైన్ నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ
ఆర్డీఓ ఆర్వి రమణకు నిరసనకారులు అర్జీ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు, జీలుగుమిల్లి మండల కార్యదర్శి కామరాజు, ఏఎస్పీ తాటి నాగేశ్వరరావు, రవ్వ బసవరాజు, పొట్ట కుమారి, కుంజ కుమారి, కొర్స మహాలక్ష్మి పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని మీడియాతో కోరారు. రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారి కార్యాలయం దగ్గర చేసినటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే 1997వ సంవత్సరంలో ఆదివాసీలకి 143 ఎకరాల 35 సెంట్లు ఆర్ఓసి నెంబరు 67/97న భూములు పట్టాలు ఇవ్వటం జరిగింది. భూములకి నెరిసిగూడెం అనేటటువంటి జీలుగుమిల్లి మండలంలో భూములకి పట్టాలు ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆదివాసీలు ఈ భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ రీసెంట్ గా 16/11/24వ సంవత్సరంలో అంటే 24వ తారీఖు రోజు పిఆర్ఓ గారు గిరిజనేతలకు మ్యూటేషన్ చేశారు. ఆ మ్యూటేషన్ ని ఆసరా చేసుకొని డీటీగా పనిచేసినటువంటి సందీప్ గౌడ్ వీళ్ళు ఉన్నటువంటి ఆన్లైన్ ని ఆపివేయటం జరిగింది. ఆన్లైన్ ఎందుకు ఆపారు అనేటటువంటి దాన్ని మేము క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పై అధికారులు జిల్లా కలెక్టర్ గాని లేదా జాయింట్ కలెక్టర్ గాని లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ కూడా దీన్ని ఆలోచన చేసి వెంటనే వాళ్ళు ఏ దుర్మార్గం అయితే చేశారో ఆ దుర్మార్గుల్ని ఉద్యోగం నుండి తొలగించి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి దీని మీద సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి ఈ రకంగా షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగి ఉంటే అలాంటి వాటికి కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి దానికి ఈ యొక్క విచారణలో ఒక నిదర్శనాన్ని చూపెట్టాలని చెప్పేసి ప్రభుత్వ అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో త్వరగా గనక వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే నిరవధికంగా జీలుగుమిల్లి తహసీల్దార్ ఆఫీసు దగ్గర తాళాలు వేసి కూర్చుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తాం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు గ్రివెన్స్ సెల్ నిర్వహించారు. మండలంలో ఏ పోలవరం, జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం గ్రామంలో భూ సర్వే నిమిత్తం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ స్లేవచూచి తెలిపారు. గ్రామాలలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. రెవెన్యూ సదస్సులో పలు అర్జీలను దాఖలు చేసిన వాటిని పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో అన్ని విలేజెస్ లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు ల్యాండ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ మహత్తరమైన విషయం గురించి డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి అర్జీదారు మీ యొక్క భూమి విషయం ఏది ఉన్నా సరే మాకు అర్జీ పెట్టుకున్న ఎడల క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం మీకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. తదుపరి ఇప్పుడు జీలిమిల్లి తహసీల్దార్గా కూడా నేను FACలో ఉన్నానండి. కాబట్టి జీలిమిల్లిలో కూడా ఇదే విషయం రెవెన్యూ సదస్సు జరుగుతుంది. కాబట్టి అక్కడ మన రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా రీసర్వే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మా జంగారెడ్డిగూడెం గ్రామంలో పైలట్ విలేజ్ కింద ఏ పోలవరం పెట్టామండి. అది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఏ పోలవరంలో ఉన్న భూమి రైతులందరూ మీ యొక్క రికార్డు ఆధారాలతో మీ హద్దులు చూపించిన రీసర్వేలో మీ యొక్క తప్పులు కనుక ఏమైనా ఉంటే కనుక పరిశీలించి దాని మీద మీకు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా జీలిమిల్లి మండలంలో వంకవారిగూడెం కూడా రేపు ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడున్న రైతులు కూడా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కానీ మరి ఇతర కాగితాలతో కానీ మీరు మీ భూమిని హద్దులు చూపించినట్లా అక్కడ కూడా రీసర్వే వరకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాత పంచాయతీ కార్యాలయ స్థలంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపడుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. పాస్టర్ యాతం వెంకట శివవరప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు 2 సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ ప్రజలకు శీతల పానీయం, కేక్ కటింగ్ ఉంటుందని తెలిపారు. 24వ తేదీ సందర్భంగా ఉదయం 10 గంటలకు చిన్నారులకు మాస్కులు, కిరీటాలు వంటి బహుమతులు అందజేయడమే కాకుండా అందరి సమక్షంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని కేక్ కటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
జంగారెడ్డిగూడెంలో ఏపీ మెడికల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 4వ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా సహాయక కార్యదర్శి కొనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ ఏపీ మెడికల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ యూనియన్ పారిశుద్ధ్య సెక్యూరిటీ సిబ్బంది గత 4 రోజుల నుండి బకాయి ఉన్న జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ, క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై కార్మికులు ధర్నా చేస్తుంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏజెన్సీ స్పందించకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. కనీసం ప్రభుత్వం ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ యాజమాన్యంతో కూడా మాట్లాడకపోవడం ఇదంతా చూస్తుంటే హాస్పిటల్ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో తెలుస్తుందని, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాజమాన్యంపై తగు చర్యలు తీసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఏఐటియుసి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి కుంజే వసంతరావు, ఏరియా హాస్పిటల్ గౌరవ అధ్యక్షులు రమణరాజు, హాస్పిటల్ సిబ్బంది సంజీవరావు, రాజా, కృష్ణవేణి, మేరీ, ప్రభావతి పాల్గొన్నారు. మరి ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి ఈ రోజున మరి జిల్లా వ్యాప్తంగా ఏపీ మెడికల్ మరి ఎంప్లాయీస్ అండ్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ మరి యూనియన్ తరఫున జిల్లాలో పిలుపులో భాగంగా గత 4 రోజుల నుంచి మరి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అలాగే సెక్యూరిటీ గార్డులు మరి గత 4 నెలల జీతాలు పెండింగ్ గురించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 4 నెలల జీతాల విషయంలో పలుమార్లు మరి ఏ నెల కూడా సక్రమంగా పెండింగ్ లేకుండా ఇచ్చిన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ గారు వచ్చిన తర్వాత మేము అదే ప్రాధాన్యపడుతున్నాము, అదే డిమాండ్ చేస్తున్నాము. మరి ఎప్పటి నుంచి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ అదిగో వేసేస్తాం ఇదిగో వేసేస్తాం అంటాం. 4 నెలలు రావడం ఒక్కో నెల జీతం వేయడం, లేదా 3 నెలలు రావడం ఒక్కో నెల జీతం వేయడం, లేదా 5-6 నెలలు రావడం 2 నెలల జీతాలు వేయడం. ఈ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో పిఎఫ్ గానీ ఈఎస్ఐ గానీ జీతాలు గానీ చెల్లించిపోవడం వల్ల కార్మికులు నిజంగా చాలా నష్టపోతున్నారు. కనీసం ఇంట్లోకి మరి పూట గడవనటువంటి పరిస్థితులు ఈ రోజున మరి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి గత 4 రోజుల నుంచి మరి జిల్లా వ్యాప్తంగా మరి ధర్నా చేస్తుంటే మరి ఆ ఫస్ట్ ఆబ్జెక్టివ్ కాంట్రాక్టర్ అయినటువంటి ఆ ఏజెన్సీ వారు ఈ రోజుకి కూడా మరి కార్మికులను ఉద్దేశించి కానీ ఆ పెండింగ్ జీతాలు ఉద్దేశించి కానీ పిఎఫ్ జీతాల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మేము మరి ఏదైతే మరి ఈ యొక్క ధర్నా మొదటి రోజుల నుంచి చెప్పాము, గత 3-4 రోజుల్లో కనుక జీతాలు లేని పక్షంలో మరి జిల్లా పిలుపు మేరకు రేపు 24వ తారీఖు కాడి నుంచి నిరోధక సమ్మెకి వెళ్ళబోతున్నాము. మరి అది గమనించి కాంట్రాక్టర్ గారు ఇప్పటికైనా సాయంత్రం 5 గంటల లోపు జీతాలు మొత్తం క్లియర్ చేయని పక్షంలో రేపు 24వ తారీఖు కాడి నుంచి మరి మేము నిరోధక సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. మరి అందులో మరి మేము ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటికైనా సాయంత్రం లోపు జిల్లాలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ పిఎఫ్ కూడా క్లియర్ చేయాలని మేము కోరుతూ, అదే సమయంలో మరి ఏదైతే మరి ఆయా ఏరియా హాస్పిటల్లో ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకోవాలని, ఆప్కాస్ లో తీసుకొని ప్రభుత్వం నేరుగా జీతాలు ఇవ్వాలని మేము కోరుచున్నాము. దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఏదైతే ఎమర్జెన్సీయో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మరి వాళ్ళ యొక్క మరి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి యొక్క పేషెంట్ల యొక్క మరి వాళ్ళ గురించి మరి వాళ్ళకి పరిచయం చేసే విషయంలో వాళ్ళ పట్ల మరి డ్యూటీలు చేసే విషయంలో మరి కార్మికులు మరి ఎటువంటి ఎమర్జెన్సీ పనులు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. మరి దయచేసి మరి ఏదైతే మరి ఆ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నారో అదే విధంగా మరి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా మరి అటువంటి విధంగానే ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని మేము కోరుకుంటూ మరి ఈ రోజు 4వ రోజు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా ప్రధాన అర్చకులు తేజ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుండి మండపారాధన, పుణ్యహవచనం, స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చన, తదుపరి లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్ర పుష్పాలు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా మాల ధరించిన స్వాములకు, భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన మణికంఠ, లలిత దంపతులతో పాటు పోలవరంకు చెందిన కాశీ విశ్వేశ్వరరావు, నీరజ దంపతులు అన్న సమారాధన జరిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గుంట్ల వెంకటేశ్వరరావు, చిన్ని వాసుస్వామి, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకి శ్రీనివాస్ రెడ్డి, కోన పార్వతి పాల్గొన్నారు. ఓం నమో భగవతే ఓం నమో శివాధనుర ఘోర పాపగాశిని దయాన సర్వాశంతమయాగిరిచంతాభిషాక్షి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధల్లేవాల్
ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనల రామ్మోహన్ రావు, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు డిహెచ్ రంగనాథం, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే భాష, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎస్ సుందర్రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ మాట్లాడారు. తమ భూహక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి రైతులను అరెస్టులు చేసి వాళ్ళ జైల్లో పెట్టి నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా బోర్డర్ లో రైతులు మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం ఆ రైతు ఉద్యమం మీద కూడా నిర్బంధ చర్యలు కూనుకున్నది. కాబట్టి ఇవాళ మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే రైతు నిర్బంధ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగానే సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిరసన పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఏలూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసినా ఆ చట్టాల యొక్క ప్రమాదం పోలేదు. దొడ్డి దారిన చట్టాలు అమలు చేయడం కోసం ఇవాళ వ్యవసాయ మార్కెట్ చట్టం, నూతన చట్టం పేరుతోటి, ఇవాళ ఫ్రేమ్ వర్క్ పేరుతోటి ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దొడ్డి దారిన 3 వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే దాంట్లో భాగంగానే ఈ చట్టాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో రైతుల వ్యవసాయ మార్కెట్లు రద్దయ్యి ఇవాళ ప్రైవేట్ మార్కెట్ గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అలాగే అరెస్ట్ జోయా ప్రాంతాలు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి. అట్లాగే రైతు ఉద్యమ నాయకుడు ఇవాళ దల్లేవాళ్ళు చేస్తున్న నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ డిమాండ్స్ పరిష్కారం చేసి ఆ నిరాహార దీక్ష విరమణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఢిల్లీ రైతు ఉద్యమం మీద నిర్బంధ చర్యలు ఆపి రైతు సంఘాలతో చర్చలు జరిపి రైతుల యొక్క డిమాండ్స్ పరిష్కరించాలి. లేని పక్షంలో ఇవాళ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గణితంలో గనుడైన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ప్రతిభ స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్, అకాడమిక్ డైరెక్టర్స్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రామానుజన్ గురించి అనేక సంఖ్యలు, గణిత గమ్మత్తులు విద్యార్థులు చాట్ల మీద ప్రదర్శించారు. సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు లెక్కల్లో ఉన్న మ్యాజిక్ ను చక్కగా వివరించారు. రామానుజన్ నెంబర్ అయిన 1729 ఆకారంలో విద్యార్థులు ఒదిగి కనువిందు చేశారు. గణితంలో మెలకువలు తెలుసుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పాటలు, నాటికలు, నృత్యాల రూపంలో లెక్కల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజెప్పారు. గణిత క్విజ్ తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. రామానుజన్ జీవిత కాలంలో కనుగొన్న అనేక సమీకరణలు, సూత్రాలను విశదీకరించారు. ఆయన చేసిన అనేక పరిశోధనల మీద చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్స్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, గణిత ఉపాధ్యాయులు ఉషా కిరణ్, సుమలత, భార్గవి, చిన్నబాబు, సరస్వతి, ఉదయ్, మహాలక్ష్మి, ప్రతిభ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Celebrating National Mathematics Day in Pratibha School today. Hundreds of students along with all our maths faculty have gathered here. Students have planned so well to conduct so many activities to create a lot of awareness on different fields of mathematics. Our students have curated dance programs to demonstrate different mathematical angles. Students have created songs to create awareness about different fields of mathematics. Also, our students have created different models, puzzles, and mathematical challenges along with the display of so many charts to create a lot of interest in the field of mathematics. The government of India declared December 22nd, which was the birth anniversary of Srinivasa Ramanujan as National Mathematics Day. We all know that Srinivasa Ramanujan is very famous for his excellent work in mathematics in the fields of Ramanujan theta functions, Ramanujan conjectures, Ramanujan sine functions, along with his work with G.H. Hardy. So this National Mathematics Day will help students to understand the brilliance of the mathematician, the great mathematician Srinivasa Ramanujan, to understand his works, and it will also inspire students to develop creativity. It will also inspire students to become great mathematicians. So I hope this
inspires the students to be good mathematicians in the future. Also want to congratulate all the students for coming up with such brilliant programs on Mathematics Day, and also want to congratulate our teaching staff for coming up with such beautiful programs on National Mathematics Day. So wish you all, the students, teachers and everybody involved in this beautiful subject mathematics, a very happy National Mathematics Day. Thank you. గిరిజన గురుకుల విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం చేయాలని పీడీఎస్యు పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో కేఆర్పురం రోడ్ సెంటర్లో ర్యాలీ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డీడీవీ శ్రీనివాస్ నాయుడుకి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం, ఈపీవైఎల్ నాయకులు గోగుల పండు, కెచ్చల సుధాకర్, చింతల వెంకటేష్, మండ్రు చిట్టిబాబు, రకాల వెంకటేష్, సరియం భీమరాజు, పీడీఎస్యు నాయకులు చెదల దుర్గాప్రసాద్, కార్తిక్, కట్టం ప్రవీణ్ కుమార్, హరిప్రసాద్, ఆదినారాయణ, జయరాజు, సిద్ధు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, వారి యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని గత నెల రోజులుగా శాంతియుతంగా అనేక పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది. పొద్దు నిద్రపోతున్నది. దీనివల్ల ఈ ఏజెన్సీ గురుకుల విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్య అందనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత విద్యార్థులు చదువు విషయంలో వెనుకబడినటువంటి వారికి చదువును పూర్తిగా దూరం చేసేటటువంటి విధానాన్ని అమలు చేస్తా ఉన్నది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏజెన్సీ గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. వారు కోరేటటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని కోరుతూ ఉన్నారు. ఆ కోరేటటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. అలాగే 2022 పేర్స్ చట్ట ప్రకారం టైం స్కేల్ అమలు చేయమని ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి పీడీఎస్ విద్యాసంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ భూషణం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీ వద్ద ఈ రోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ పోయిన నెల 15వ తారీఖు నుండి స్ట్రైక్ లో ఉన్నారు. అంటే దగ్గర నెల రోజుల నుంచి స్ట్రైక్ లో ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కూడా వారికి ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతూ గిరిజన విద్యార్థులకి విద్యను దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ ప్రభుత్వ తీరు సరైనది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి గారు గాని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైతే గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, 2022 పిఆర్సీ ప్రకారం ఏదైతే ఉందో టైం స్కేల్ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలు ఈ రోజున ఏర్పడి కాదు, 1925లోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన సందర్భంగానే ఆ వ్యాఖ్యలు మను స్ఫూర్తి ఆధారంగా భారతదేశం ఆ మూలధనంగా జరగడానికి మత విభజన ప్రోత్సహించి బ్రిటిష్ వాళ్ళతో కొమ్మకాయ ఈ దేశం పాకిస్తాన్ ఎదుర్కోవడానికి కారణం కూడా పక్కన జిల్లా కారణం పక్కనున్న ఆర్ఎస్ఎస్ కూడా కారణం చేసింది. అదే కాకుండా 1949లో రచన జరిగిన తర్వాత ఈ రాజ్యాంగం మా మనుషుల ఆధారంగా లేదు అని ఆ రాజ్యాంగ కాపీని అలాగే అంబేద్కర్ కూడా అనేది జరిగింది. ఈరోజు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశము నేను చెప్పినట్లుగా మిత్రుడు 19వ తారీఖున నెల భారతదేశాన్ని గర్వించినటువంటి మంచి ఉన్నత వాతావరణమైనటువంటి వ్యక్తి అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టర్ అయి ఉండి పైచ్యం ఉల్లంఘన కూడా పైచ్యం ఎక్కిపోయి భారత రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచిగా భారత రాజ్యాంగం
కించపరిచే విధంగా సాక్షాత్తు పార్లమెంట్ లోనే మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రధానికం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు రోడ్డెక్కడం జరిగింది. అమిత్ షా బహిరంగంగా ప్రజల మధ్యలోకి వచ్చి నేను పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా నేను మాట్లాడాను, నేను తప్పు చేశాను, క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క డిమాండ్ ఇదే. అమిత్ షా ప్రజల మధ్యలోకి వచ్చి నేను తప్పు చేశాను, క్షమాపణ చెప్పాలి. అక్రమ కేసులు పెట్టి నోయిడా జైల్లో నిర్బంధించిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. నోయిడా జైల్లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలని, భారత వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో ఐఎఫ్టియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేవీ రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ నాయకులు మొల్లేటి శ్రీను, మద్దిపాటి బంగారరాజు, కంకిపాటి అంజయ్య, ఉప్పాటి దాసు, తానిగడప వెంకటేశ్వరరావు, జోసూరి నాగరాజు, కొత్తూరి నాగు, మద్దిపాటి సత్యనారాయణ, దర్శిపాము చిన్న, చంద్రయ్య, ముప్పిడి సత్తయ్య, దోసూరి వీరయ్య పాల్గొన్నారు. విడుదల చేయాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనంటే 2000 సంవత్సరంలో భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసం, పౌర సరఫరాల శాఖను ఎత్తివేయడం కోసం 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చారు. దానికి వ్యతిరేకంగా 18 నెలల పాటు రైతాంగం ఈ రోజుకి పోరాటం చేసి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కావాలని చెప్పి ఈరోజు జాతీయ విధానం పేరు మీద అదే నల్ల చట్టాలను తెస్తుంది. పౌర సరఫరాల శాఖను కూడా ఎత్తివేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులపై అక్రమ కేసులు పెట్టి 300 మందికి పైగా రైతుల్ని ఈరోజు నోయిడా జైల్లో కుక్కారు. దాన్ని వ్యతిరేకిస్తున్న వెంటనే బేషరతుగా రైతుల్ని విడుదల చేయాలని, భారత వ్యవసాయ రంగాన్ని రక్షించాలని, పౌర సరఫరాల శాఖ రేషన్ బియ్యంతో ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాలని చెప్పి మా ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉపసంహరించిన రైతు చట్టాలను మరొక రూపంలో తీసుకుని రావడం చాలా దుర్మార్గమైన చర్య. అలా చేస్తే కనుక దేశవ్యాప్తంగా మరొకసారి ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి క్షేత్రంలో నేత్రపర్వంగా జరిగిన త్రిమూర్తుల పూజలు, భారీగా పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు యాతం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు సిద్ధమవుతున్న వేదిక. జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు మసీదు వద్ద ఖురాన్ పఠన పోటీలు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణిత పితామహుడు శ్రీనివాసన్ రామానుజన్ జయంతి, ఆకట్టుకున్న గణిత సమీకరణలు, సూత్రాల ప్రదర్శనలు. జంగారెడ్డిగూడెం యువ నాయకులు జట్టి ఆదిత్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.